అందరికీ నమస్కారం అండి. శరన్నవరాత్రులు అమ్మవారిని 9 రూపాలుగా కొలుస్తాము, నవదుర్గలుగా ఆరాధిస్తాము. అమ్మవారి 9 అవతారాలు, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క కథనం ఉంటుంది కదండి. ఈ కథనాలు పక్కన పెడితే లోక కళ్యాణం కోసమే అమ్మవారు నవదుర్గలుగా అవతరించారు. ఎంతో శక్తివంతమైన అమ్మవారి 9 అవతారాలను మనం ఆరాధించినప్పుడు మనకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ఎలాంటి మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అమ్మవారి 9 అవతారాలు: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటాదేవి, కూష్మాండాదేవి, స్కందమాత, కాత్యాయనీదేవి, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. ముందుగా అమ్మవారి అవతారాలలో మొదటి అవతారము శైలపుత్రి. శైలపుత్రి అమ్మవారు పర్వతములకు రాజైన పర్వతరాజు కుమార్తె. ఈ శైలపుత్రి అమ్మవారు మన శరీరంలో ఉన్న మూలాధార చక్రానికి అధిష్టాన దేవత. అమ్మవారిని పూజించడం ద్వారా ఆరోగ్యం కలిగి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. అమ్మవారిని పూజించడం ద్వారా మనకి భక్తి ఇంకా సంకల్ప బలం కూడా పెరుగుతాయి. నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి అవతారము బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అమ్మవారు మన శరీరంలో ఉన్న స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత. బ్రహ్మచారిణి అమ్మవారు తపోశక్తికి ప్రతీక. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించడం ద్వారా తపశ్శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది, మానసికంగా ప్రశాంతత ఉంటుంది. ఈ పూజ వలన ధైర్యం, జ్ఞానం, బలం ఇంకా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారి అవతారము చంద్రఘంటాదేవి. చంద్రఘంటాదేవి కరుణ, శాంతికి ప్రతీక. చంద్రఘంటాదేవి మన శరీరంలో నాభి వద్ద ఉన్న మణిపూర చక్రానికి అధిష్టాన దేవత. చంద్రఘంటాదేవిని పూజించటం ద్వారా మనలో ఉన్న భయాలు తొలగిపోతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆధ్యాత్మికంగా బలం చేకూరుతుంది. నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అవతారము కూష్మాండాదేవి. కూష్మాండాదేవి అనగా సృష్టి అంతటికి శక్తి. కూష్మాండాదేవి మన శరీరంలోని హృదయానికి సంబంధించిన అనాహత చక్రానికి అధిష్టాన దేవత. కూష్మాండాదేవి అమ్మవారిని పూజించటం ద్వారా ఆరోగ్యము, సంపదలు ఇంకా మానసిక శక్తి, శారీరక శక్తి కూడా లభిస్తాయి. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారి అవతారము స్కందమాతాదేవి. స్కందమాతాదేవి మన శరీరంలోనే గొంతులో ఉన్న విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవత. స్కందమాతాదేవిని ఆరాధించడం ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది, రక్షణ కలుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, ఇంకా సంతాన వృద్ధి కూడా కలుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఇంకా ఆర్థికంగా కూడా బలం చేకూరుతుంది. నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారి అవతారము కాత్యాయనీదేవి. కాత్యాయని అమ్మవారు మన శరీరంలోనే ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. కాత్యాయని అమ్మవారిని పూజించటం ద్వారా వివాహ సమస్యలు, సౌభాగ్య సమస్యలు, సంతాన సమస్యలు ఇంకా ఏ సమస్యలైనా సరే తొలగించుకోవచ్చు, అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారి అవతారము కాళరాత్రి. చాలా భయంకరమైన అమ్మవారి అవతారం. కాళరాత్రి అమ్మవారు మన శరీరంలోని ముఖ్యమైన 7 చక్రాలలో సహస్రార చక్రానికి అధిష్టాన దేవత. కాళరాత్రి అమ్మవారిని పూజించినప్పుడు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి, నరఘోష, నరదృష్టి, నరపీడ ఇంకా చెడు గ్రహాల పీడలు కూడా తొలగిపోతాయి, చెడు బాధల నుండి విముక్తి కలుగుతుంది, అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారి అవతారము మహాగౌరి. ప్రకాశవంతమైన, కాంతివంతమైన, సౌందర్యవంతమైన అమ్మవారి అవతారము. ఈ అమ్మవారి అవతారము శాంతికి ప్రతీక. మహాగౌరి అమ్మవారిని పూజించడం ద్వారా మనకి ఆరోగ్యము, సంపదలు, జ్ఞానము, తేజస్సు, బుద్ధి, బలం అన్నీ పెరుగుతాయి. నవరాత్రుల్లో చివరి రోజు అమ్మవారి అవతారము సిద్ధిదాత్రి. అష్టసిద్ధులను ప్రసాదించే అమ్మవారి అవతారము సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి అమ్మవారు మన శరీరంలోని తల వద్ద ఉన్న నిర్వాణ చక్రానికి అధిష్టాన దేవత. సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించడం ద్వారా మన జీవితంలో మనకు అష్టసిద్ధులు కలుగుతాయి, అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. ఈ విధంగా శరన్నవరాత్రుల్లో అమ్మవారు మనల్ని నవదుర్గలుగా ఆశీర్వదిస్తారు. నా వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.